For artificial jewelry, how to calculate the profit margin? Please brother, reply my question. ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి మార్జిన్ అన్నది నాకు తెలిసి 100% మార్జిన్ వస్తుందండి, ఖచ్చితంగా మార్జిన్ వస్తుంది. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అన్నది మీరు ఒక 10 రూపీస్ పెట్టారంటే ఖచ్చితంగా 25 రూపీస్ మీరు సేల్ చేయొచ్చు ఒక ప్రోడక్ట్. 15 రూపీస్ మీకు మార్జిన్ ఈజీగా వస్తుంది. నేను 100% చెప్పగలను. ఎందుకంటే మీరు బేగం బజార్ కానీ చార్మినార్ కానీ ఎక్కడికైనా వెళ్ళిపోండి. మన ఆంధ్ర తెలంగాణలో అయితే మాత్రం చార్మినార్కి వెళ్ళిపోండి, మీకు ఈజీ అనమాట. మీరు ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా సరే మీకు అక్కడ చాలా తక్కువలో దొరుకుతుంది. అది మీరు మార్కెట్లో మీరు ఈజీగా అది ఒక 20% కాదు, నాకు తెలిసి డబల్ మీరు సేల్ చేయొచ్చు అనమాట. డిపెండ్స్ అపాన్ ద ప్లేస్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో సంబంధించింది అయితే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 రూపీస్ తీసుకొచ్చిన ఇయర్ రింగ్స్ 100 రూపీస్కైనా సేల్ చేయొచ్చు, అంత మార్జిన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపీస్ తీసుకొచ్చిన దాన్ని ఒక 500 కూడా సేల్ చేసుకోవచ్చు. అంటే అది మొత్తం కంప్లీట్గా నేను డబల్ వస్తుందని నేను చెప్పను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ తీసుకొచ్చిన ప్రోడక్ట్ మీరు 300 పెట్టారనుకోండి, సో దానికి సంబంధించిన కొరియర్ ఛార్జెస్ కానీ, అమెజాన్కి సంబంధించిన కమిషన్ కానీ, రిటర్న్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. జ్యువెలరీ సెక్షన్ ఎలా ఉంటుంది అంటే అదొక పెద్ద ఇండస్ట్రీ, అది కూడా చాలా పెద్ద ఇండస్ట్రీ అనమాట. సో జ్యువెలరీకి సంబంధించింది ఏంటంటే రిటర్న్ కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే రిటర్న్స్ ఫ్రాడ్స్టర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే జ్యువెలరీకి సంబంధించింది ఏం లేదండి, 10 days రీప్లేస్మెంట్ రిఫండబుల్ ఉంటుందండి. ఓకేనా. కస్టమర్ ఏం చేస్తాడు, జ్యువెలరీ బుక్ చేసుకుంటాడు, బుక్ చేసుకొని ఏం చేస్తాడు, ఇంటికి వస్తుంది కదా. ఫంక్షన్ ఎప్పుడు ఉంటుందండి, 2-3 daysలో ఫంక్షన్ ఉంటుంది. ఆడ ఆర్డర్ బుక్ చేసుకుంటాడు, ఆ 2-3 days ఆ జ్యువెలరీస్ వాడేసి ఏం చేస్తాడు, నాకు ఇది నచ్చలేదురా బాబు అని చెప్పి రిటర్న్ పంపించేస్తాడు. సో అక్కడ అది చూసుకోవాలన్నమాట మనం. అది ఆ యొక్క ఫ్రాడ్స్టర్ని మనం ఏం చేయలేం. అది చాలా ప్రాబ్లం అనమాట. అది నేనే కాదు, ఎవరు ఏం చేయలేరు దాన్ని. అదేనే కాదండి, షూస్కి సంబంధించింది కానీ, డ్రెస్కి సంబంధించింది కానీ, ఎందుకంటే రిటర్నబుల్ ప్రోడక్ట్స్ కదా. కస్టమర్ ఏం చేస్తాడు, ఆ యొక్క ప్రోడక్ట్ని తీసేసుకుంటాడు, కొన్నాళ్ళు వాడేసుకుంటాడు, 2 days వాడేసుకుంటాడు, మళ్ళీ నాకు నచ్చలేదురా బాబు అని చెప్పి పంపించేస్తాడు అనమాట. సో ఇది మాత్రం మనం ఏమీ చేయలేమండి. ఈ కామర్స్లో ఇది ఒక చాలా డిసడ్వాంటేజ్ అనమాట. అందుకని నేనైతే నా ఒపీనియన్ ఏంటంటే నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్ మీరు చూస్ చేసుకోండి. యాజ్ ఎ ఫ్రెషర్స్కి మీరు నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్స్ తీసుకోవడం అనంత ఉత్తమం ఇంకోటి లేదు. ఎందుకు చెప్తున్నానంటే నాన్ రిటైలబుల్ ప్రోడక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైపర్స్ ఉన్నాయి. డైపర్స్ మీరు నాన్ రిటైలబుల్ ప్రోడక్ట్, మీరు ఆర్డర్ చేసిన తర్వాత కస్టమర్ అక్కడ పంపించలేడు, సో మళ్ళీ రిటర్న్ చేయడానికి అవకాశం లేదు. సోప్స్ ఉన్నాయి నాన్ రిటైలబుల్ ప్రోడక్ట్, షాంపూస్ ఉన్నాయి నాన్ రిటైలబుల్ ప్రోడక్ట్. నెక్స్ట్ బేబీ డైపర్స్లో చాలా రకాలు ఉంటాయి, కాటన్కి సంబంధించింది కానీ అలాగ ఉంటాయి. సో అవి నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్స్. సో కొన్ని కేటగిరీస్ ఉన్నాయండి నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్స్ సంబంధించిన కేటగిరీస్. కిచెన్కి సంబంధించిన కేటగిరీస్లో కొన్ని నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి చూస్ చేసుకోండి. ఫ్రెషర్స్కి నేను ఇచ్చిన సజెషన్ ఏంటంటే నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మీకు రిటర్న్కి సంబంధించిన లాస్ మీరు బేర్ చేయాల్సిన అవసరం లేదు. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఫ్రెషర్స్ కాబట్టి మీకు జీరో నాలెడ్జ్. సో దానికి సంబంధించి మీకు ఐడియా లేదు కాబట్టి మీరు ఒక్కసారిగా లక్షలు తీసుకొచ్చి రిటర్నబుల్ ప్రోడక్ట్స్ కూడా పెట్టేసి రిటర్న్ అయిపోతుంది, నేను లాస్ అయిపోతున్నాను. ఎందుకంటే రిటర్న్ కస్టమర్ దగ్గర నుంచి రిటర్న్ వచ్చింది అంటే మాత్రం మీకు వచ్చిన ప్రాఫిట్లో, అంటే మీరు పెట్టుకున్న మార్జిన్ ప్రాఫిట్లో 2-3 మీకు లాస్ వస్తుంది అనమాట. రిటర్నబుల్ ప్రోడక్ట్ ఎప్పుడు చూస్ చేసుకోవద్దు. మీకు మంచిగా నాలెడ్జ్ వచ్చింది, మార్కెట్లో మంచిగా నాలెడ్జ్ వచ్చింది, మీరు మంచిగా చేయగలుగుతున్నారు, బిజినెస్ చేయగలుగుతున్నారు, ఒక బ్రాండ్ రిజిస్ట్రీతో ఒక టాప్ లెవెల్లోకి వెళ్ళారు అనుకున్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉంది అనుకుంటే, మీ ప్రోడక్ట్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది అనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు గో ఎనీ ప్రోడక్ట్, అది మీ ఇష్టం అది. సో నేను బేసికల్గా చెప్తుంది ఏంటంటే యాజ్ ఎ ఫ్రెషర్స్కి అయితే మాత్రం నాన్ రిటర్నబుల్ ప్రోడక్టే చూస్ చేసుకోండి. ఓకేనండి.